ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే అండి. నమస్తే. సార్ అయితే మనం ఇంట్లో మసాలా దినుసులుగా లవంగాలు యూస్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఆయుర్వేదంలో లవంగాలతో ఎలాంటి మెడిసిన్ తయారు చేస్తారు? లవంగాలు వచ్చే బెనిఫిట్ ఏంటి? అంటే పర్టిక్యులర్‌గా ఈ సమస్యకి ఖచ్చితంగా రెమెడీ ఉంటుంది దీంతో. అలాంటివి ఏవైనా చిట్కాలు మాకు చెప్తారా ఈరోజు? తప్పకుండా అమ్మా. చాలా ఉన్నాయమ్మా. ఆ! సో, కామన్‌గా దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సర్వసాధారణమైన సమస్యలకి లవంగాలను ఔషధంగా మలుచుకొని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్తానమ్మా. ఓకే. సో, లవంగాలు సువాసన ద్రవ్యము, సుగంధ ద్రవ్యము, మన ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ద్రవ్యం అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆహార పదార్థాల వంటకాల్లో తయారు చేస్తారనేటువంటి విషయము అందరికీ తెలుసు. ఇది కేవలం వాటికే కాకుండా ఔషధంగా ఉపయోగపడుతుంది, సౌందర్య పరిరక్షణకు ఉపయోగపడుతుంది, ఆరోగ్య పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుందమ్మా. సో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను చూడమ్మా, ఎట్లా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలర్జీ. సో ఈ రోజుల్లో ఈ అలర్జీ చాలా మందికి సర్వసాధారణం అయిపోయిందమ్మా. సో తుమ్ములు రావడము, ముక్కుల నుంచి నీళ్లు గారడము, గాలి ఆడకపోవడము, తర్వాత కళ్ళు ఎర్రగా పడిపోవడము, కళ్ళంతా దురదలు పెట్టడము, చాలా అవస్థ పడుతుంటారమ్మా. సో వీటికి సంబంధించి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరి ఎక్కువ రోజులు వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటితో పాటు కొంతమందికి ఏంటంటే ఈ యొక్క యాంటీ హిస్టమిన్స్ అనేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల నిద్ర అమ్మా. సో మాత్ర వేసుకునేసరికి విపరీత నిద్ర వస్తుంటుంది. వాళ్ళ దైనందిన జీవితంలో కూడా ఇబ్బంది అవుతుంటుంది, వాళ్ళు చేసేటువంటి పనులకు అంతరాయం కలుగుతుంటుంది. ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులకు మరీ ఇబ్బందిగా ఉంటుందమ్మా. రాత్రి అయ్యేసరికి విపరీత నిద్ర వస్తుంటుంది, కానీ వాళ్ళ టార్గెట్ వాళ్ళు రీచ్ కావాలంటే పాపం కోఆపరేట్ చేయదు అనమాట బాడీ. సో ఇలాంటి నేపథ్యంలో మరి నేను చెప్పినట్టు లవంగాలను సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి పర్మనెంట్ గా తగ్గిపోతుందమ్మా ఈ అలర్జిక్ టెండెన్సీ. సో బాడీలో రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఎలాగంటే ఈ లవంగాల చూర్ణము, దాల్చిన చెక్క చూర్ణము, పసుపు చూర్ణము, జాపత్రి చూర్ణము. లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, జాపత్రి అని చెప్పేసి దొరుకుతుందమ్మా. జాజికాయలు జాపత్రి అని చెప్పేసి ఉంటాయి. అందులో జాపత్రి చాలా సువాసన భరితంగా ఉంటుంది, మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా జాపత్రి. సో ఈ 4 చూర్ణాలు ఒక్కొక్కటి 10 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అన్ని కలిపేసేసి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇది మాత్రము డోస్ చాలా తక్కువ వాడుకోవాలమ్మా. మిగతా చూర్ణాలాగా స్పూన్లు తీసుకోకూడదమ్మా. జస్ట్ ఒక 5 or 6 పించెస్. పించ్ అంటే ఇట్లా 2 చేతులతో పట్టుకొని ఎంత వస్తుందో దట్ ఈస్ పించ్ అనమాట. ఇట్లా 5-6 సార్లు అట్లా పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని తగినంత తేనెతో కలుపుకొని తీసుకోవాలమ్మా. తేనెతో కలుపుకొని తీసుకోవాలి, లేకపోతే గోరువెచ్చని నీళ్ళలోనే తీసుకోవచ్చమ్మా. సో చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుందమ్మా ఆ టెండెన్సీ. అండ్ ఇంకోటి ఏంటంటే ముక్కు దిబ్బడు ఉన్నప్పుడు ఇదే లవంగాల పొడిలో కాస్త వాటర్ కలిపేసేసి జస్ట్ పేస్ట్ లాగా తయారు చేయాలమ్మా. పేస్ట్ అనమాట, వాటర్ కలిపేసి లిక్విడ్ లాగా పేస్ట్ లాగా తయారు చేసేసి ఆ విధంగా తయారు చేసినటువంటి క్రీమ్ ఏదైతే ఉందో పల్సగా అప్లై చేయాలమ్మా. ఎందుకంటే లవంగాలు ఘాటు ఎక్కువ ఉంటాయి, మంట ఇబ్బంది ఉండేది కాబట్టి పల్చగా తీసేసుకొని కావాలంటే కాస్త కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి ముక్కు మీద అప్లై చేసేసి అది కొంచెం ఆరిపోయిన తర్వాత తుడిచేసినా సరిపోతుంది బట్టతో. సో ఇమ్మీడియట్ గా పనిచేస్తుందమ్మా. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే ముక్కులో శ్వాస ఆడక చాలా బాధపడుతుంటారు. సో జస్ట్ ఆ లవంగాలది నేను చెప్పినట్లు ఆ పొడిలో కాస్త నీరు కలిపేసేసి ముక్కు మీద అప్లై చేయడం వల్ల చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందమ్మా. అదొకటి. కొంతమందికి శ్లేష్మం తెగక చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. గొంతులు ఇరుక్కొని పోయేసి దగ్గి శత విధాలు ప్రయత్నం చేస్తే గానీ ఆ దగ్గు గల్ల రాదు, చాలా అవస్థ పడుతుంటారు. ఆ విధంగా శ్లేష్మం గొంతులు ఇరుక్కొని పోయో లేకపోతే లంగ్స్ లో ఇరుక్కొని పోయి రాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ఈ లవంగాల పొడి, మిరియాల పొడి ఈక్వల్ కలిపి పెట్టుకునేదమ్మా. 10 గ్రామ్స్ అది, 10 గ్రామ్స్ ఇది. 250 మిల్లీగ్రామ్స్ నుంచి 500 మిల్లీగ్రామ్స్ వరకు కూడా. అంటే ఇది కూడా 4-5 పించెస్ పౌడర్ తేనెతో కలిపేసి 3 పూట్లు తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుందమ్మా. విత్ ఇన్ ఫస్ట్ డోస్ లోనే చేంజ్ వస్తుందమ్మా, అంత ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, సౌందర్య పరిరక్షణకు ఇంతకుముందే నేను చెప్తూ సౌందర్యాన్ని కూడా వాడతారు అనుకున్నాను. మొటిమలమ్మా, పింపుల్స్. ఈ రోజుల్లో మరి యుక్త వయస్సులో వచ్చినటువంటి యువకుల్లో కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో దాంతో మానసికంగా చాలా క్షోభకు కూడా గురవుతుంటారు. సో వేలాది రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని కూడా వెనకాడరు ఆ మొటిమలు తగ్గించుకునేది, పింపుల్స్. వాటికి ఈ లవంగాల పొడి, నల్ల జీలకర్ర పొడి అమ్మా. నల్ల జీలకర్ర మనకు మార్కెట్ లో దొరుకుతుంది. జీలకర్ర మనం వంటల్లో వాడుకుంటాము, నల్ల జీలకర్ర అయితే జనరల్ గా ఔషధాల్లో వాడుకుంటారు. సో ఈ నల్ల జీలకర్రను కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఈక్వల్ గా 10 గ్రామ్స్ లవంగాలు చూడము. లవంగాలు కూడా వాడుకునేటప్పుడు పౌడర్
కొంచెం వేయించేసేసి పౌడర్ చేసుకోవాలమ్మా ఓకే. ఔషధంలోకి. ఉమ్, సో ఆ లవంగాల చూర్ణం 10 గ్రాములు, తర్వాత నల్ల జీలకర్ర చూర్ణం 10 గ్రాములు. ఉమ్, సో కలిపేసేసుకొని కాస్త పౌడర్ తీసేసుకొని ఉమ్, వాటర్ కలిపేసేసి జస్ట్ లైక్ మైల్డ్గా ఉమ్, అది క్రీమ్ లాగా తయారు చేసుకోవాలమ్మా. ఉమ్, సో తయారు చేసుకుని మొటిమలు ఉన్న చోట అప్లై చేసేసి ఒక అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోవడం వల్ల కూడా చాలా ఫాస్ట్గా తగ్గిపోతుందమ్మా. ఓకే. ఇవన్నీ అనుభవపూర్వకమైన వైద్యాలమ్మా. ఆ, మేము ఎంతో మంది చెప్తుంటాము, ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా మాకు ఎంతో మంది ఇస్తుంటారు. ఆ ఓకే. ఎక్స్పీరియన్స్ తోనే మన ప్రేక్షకులకు నేను మళ్ళీ ఇప్పుడు చెప్పడం జరుగుతుందమ్మా. ఉమ్, ఇవన్నీ నమ్మకంగా పనిచేస్తాయి, అవును. చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. ఉమ్, సో ఆ విధంగా ఆ యొక్క సౌందర్య పరిరక్షణకి మొటిమలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఉమ్, తర్వాత మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి అమ్మా కొంతమందికి. ఉమ్, రోజు 4-5 సార్లు మోషన్స్ అవుతుంటాయి. ఉమ్, ఆ మోషన్స్ లో కూడా చీము, బంక, జిగురు ఇలాంటి పడుతూ ఉంటుంది. ఉమ్, మోషన్ అయినప్పుడు అసంతృప్తిగా ఉంటుందమ్మా. పూర్తిగా మోషన్ అయినట్టు ఉండదు, ఉమ్, స్మెల్ ఉంటుంది, కడుపు నొప్పి వచ్చి మోషన్స్ అవుతుంటాయి, తిన్న వెంటనే మోషన్ అవుతుంటుంది. ఉమ్, ఇలా రకరకాల ఇబ్బంది పెట్టేటువంటి ఎలాంటి మోషన్స్ అయినా ఓకే. నేను చెప్పేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఓకే. అది కూడా ఎలా తయారు చేసుకోవాలంటే ఉమ్, ఈ లవంగాల చూర్ణం ఒక 10 గ్రాములు, ఉమ్, జాజికాయల చూర్ణం ఒక 10 గ్రాములు, ఉమ్, జీలకర్ర చూర్ణం 10 గ్రాములు ఉమ్, అమ్మా. లవంగాలు, జాజికాయలు, జీలకర్ర ఓకే. అన్ని మనకు ఇంచుమించు అన్ని తెలిసినాయమ్మా. ఉమ్, సో వాటిని సపరేట్గా పౌడర్ చేసేసి ఉమ్, 10 గ్రాముల చొప్పున అన్ని కలుపుకోవాలి. ఓకే. జీలకర్రను కూడా కాస్త వేయించాలి, ఉమ్, జాజికాయను అక్కర్లేదు. ఉమ్, లవంగాలు, జీలకర్రను వేయించేసేసి పౌడర్ చేసుకుని అవి ఒక 10 గ్రాముల చొప్పున లవంగాలు పొడి, జీలకర్ర పొడి, ఉమ్, అట్లే జాజికాయల పొడి కూడా దంచేసేసి 10 గ్రాములు కలిపేసాలి. ఉమ్, ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని ఉమ్, ఈ యొక్క పౌడర్ను కూడా రోజు ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము, ఉమ్, అవసరమైతే మరీ సమస్య ఎక్కువ ఉంటే నైట్ ఇంకొక డోస్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో కాస్త తేనె కలిపి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయమ్మా. ఆ, విత్ ఇన్ సూన్ ఓకే. చాలా త్వరగా రిజల్ట్స్ వస్తాయి. ఉమ్, ఈ విధంగా నంబర్ ఆఫ్ డిసీజెస్కి ఈ లవంగాలను మనం ఔషధంగా వాడుకోవచ్చుమా. ఉమ్, కేవలం ఈ యొక్క ప్రకృతి మాత ప్రసాదించినటువంటి ఈ పదార్థాలపైన చేస్తే అవగాహన ఉంటే ఉమ్, మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి ఇంచుమించు దాదాపు 80% 90% జబ్బులను మనం వీటితోనే చెక్ క్యూర్ పెట్టవచ్చు. చేసుకోవచ్చు. ఈజీగా పనిచేస్తాయి, చాలా ఓకే. ఫాస్ట్గా పనిచేస్తాయి. ఉమ్, నిజంగా మన ఈ భారతదేశంలో అప్పటి నుంచి కూడా మన ఇంట్లో దొరికేవి, ప్రకృతి పరంగా దొరికేవి, న్యాచురల్ థింగ్స్తోనే ఆయుర్వేదం కానివ్వండి దేనికైనా ఒక చిట్కాలు అనేవి ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఏమంటారు, పోకడలు పోతుంటారు, విదేశీ సాంప్రదాయాన్ని అడాప్ట్ చేసుకుంటారు అని చెప్పి మళ్ళీ తిరిగి మన వైపే వస్తున్నాము. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.